మేము చేతులు మడత పెట్టదాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకుకి కానీ మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. కాబట్టి మీరు షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊరూరా కుర్చీలు అద్దెకి తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ సభ చూడండి, మా సభలు చూడండి. మీ ఖాళీ కుర్చీలు మడతెట్టి ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి. ప్రజల్ని మోసం చేయడంలో నిష్ణాతుడైనటువంటి మోసగాడిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి హామీల గురించి చర్చించేటువంటి అర్హత ఎక్కడుంది అసలు చంద్రబాబు నాయుడికి? అర్హత ఉంటే కదా, కనీసం 0.5% అర్హత. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కనీసం 0.5 హామీలు నిలబెట్టుకున్నటువంటి గుణం ఉన్నవాడైనా కనీసం చర్చకి సవాలు విసరచ్చు. బరితెగించినోడు ఏమైనా ఇసురుతాడు, సవాలు ఇసురుతాడు, ఏమైనా ఇసురుతాడు. నిర్లజ్జగా నిర్దయగా ఎన్టీ రామారావుని కూలదోసి వెన్నుపోటు పొడిచినటువంటి వాడు ఇవాళ ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన వాడు. 14 ఏళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం. ఎన్టీ రామారావుకి పథకాలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి. చంద్రబాబుకి ఒక్కటంటే ఒక్క పథకం ఏమన్నా ఉందా? తన 14 ఏళ్ల పరిపాలనలో తను ముద్రేసుకున్న ఒక్క పథకం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన వాడు, ప్రజల్ని మోసాలు చేసేవాడు, అధికారం కోసం ఎంతకైనా బరితెగించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతే అనేటువంటి ముద్ర వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేయడం కానీ చర్చించేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి లేనే లేదు. మేము చేతులు మడత పెట్టదాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకుకి కానీ మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. కాబట్టి మీరు షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊరూరా కుర్చీలు అద్దెకి తెచ్చుకు తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ సభ చూడండి, మా సభలు చూడండి. మీ ఖాళీ కుర్చీలు మడతెట్టి ఎక్కడ పెట్టాలో ముందే చూసుకోండి. ప్రజల్ని మోసం చేయడంలో నిష్ణాతుడైనటువంటి మోసగాడిగా ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి హామీల గురించి చర్చించేటువంటి అర్హత ఎక్కడుంది అసలు చంద్రబాబు నాయుడికి? అర్హత ఉంటే కదా, కనీసం 0.5% అర్హత. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కనీసం 0.5 హామీలు నిలబెట్టుకున్నటువంటి గుణం ఉన్నవాడైనా కనీసం చర్చకి సవాలు విసరచ్చు. బరితెగించినోడు ఏమైనా ఇసురుతాడు, సవాలు ఇసురుతాడు, ఏమైనా ఇసురుతాడు. నిర్లజ్జగా నిర్దయగా ఎన్టీ రామారావుని కూలదోసి వెన్నుపోటు పొడిచినటువంటి వాడు ఇవాళ ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన వాడు. 14 ఏళ్లలో కనీసం ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం. ఎన్టీ రామారావుకి పథకాలు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి పథకాలు ఉన్నాయి. చంద్రబాబుకి ఒక్కటంటే ఒక్క పథకం ఏమన్నా ఉందా? తన 14 ఏళ్ల పరిపాలనలో తను ముద్రేసుకున్న ఒక్క పథకం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన వాడు,
ప్రజల్ని మోసాలు చేసేవాడు, అధికారం కోసం ఎంతకైనా బరితెగించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడంతేనేటువంటి ముద్ర వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేయడం కానీ చర్చించేటువంటి అర్హత చంద్రబాబు నాయుడుకి లేనే లేదు.